హలో. చెప్పమ్మా. సార్ బట్టి విక్రమార్ గారు సార్ మాట్లాడేది. మాట్లాడుతున్నాం సార్ మీరు రేపు మహబాద్ వస్తున్నారా సార్? వస్తున్నాం సార్ మహబాద్ ఎందుకు వస్తున్నారు సార్? మా జియో 46 వాళ్ళు అన్యాయం చేసి ఏం ముఖం చూద్దామని వస్తున్నారు సార్ మహబాద్కి. రావద్దా మరి? అది కాదు సార్, జియో 46 అన్యాయం జరిగేదని మీరు చాలా సార్లు చెప్పారు సార్, చాలా ప్రెస్ మీట్లో చెప్పారు సార్. ఇప్పటికీ జియో 46 ఏం న్యాయం కూడా చేయలేదు సార్. కమిటీ కూడా ఉంది కానీ కమిటీ ఇప్పటి వరకు ఏ రిపోర్ట్ ఇవ్వలేదు సార్. కమిటీ రిపోర్ట్ ఇవ్వలేదా? ఇంకేమి ఇవ్వలేదు కదా సార్. కమిటీ ఇప్పటికే కాలాపన బాగా చేస్తున్నారు కదా సార్. ఇంకా ఖమ్మం నల్గొండ ఒకసారి కలు సార్, రండి సార్ ఒకసారి హలో. హలో, రామచంద్ర నాయక్ సార్ మాట్లాడేది. నేను మీటింగ్ లో ఉన్నా. ఏమైనా అర్జెంటా? లేదు సార్, ఇప్పుడు సీఎం గారు మహబాద్కి వస్తున్నారు కదా సార్. మా జియో 46 గురించి ఏం మాట్లాడలేదు సార్. ఇప్పటివరకు ఏ న్యాయం కూడా చేయలేదు సార్. కోర్టు ద్వారా కూడా న్యాయం చేయలేదు సార్. ఇప్పటికీ కమిటీ కూడా పెట్టారు కానీ ఇప్పుడు ఇది రైట్ టైం చెప్పు తమ్ముడు. కాదు సార్, ఇప్పుడు మహబాద్ ఇప్పుడే కదా సార్, ఇప్పుడు మహబాద్కి వస్తున్నారు. వచ్చి ఏ ముఖం చూద్దామని సీఎం అని డిప్యూటీ సీఎం వస్తున్నారు సార్. వీళ్ళందరూ మన మినిస్టర్లే కదా సార్. ఖమ్మం నల్గొండ నుంచి గెలిచిన వాళ్ళు ఇప్పటికీ చాలా మంది చనిపోయారు సార్ జియో 46. ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని రేపు మహబాద్కి వచ్చి మేము ఇది చేస్తాం అది చేస్తామని అంటారు సార్. ఎన్నో 14 నెలల నుంచి మేము కష్టం పోరాడుతున్నాం సార్. మా బాధ మీకు అసలు కనబడట్లేదా సార్? హలో. ఇప్పుడు సార్ మళ్ళీ మాట్లాడతాను. లేదు సార్, మీ ద్వారా అయినా కొంచెం బట్టి. హలో చెప్పండి సార్, కొండ సురేఖ సార్ మాట్లాడేది. చెప్పండి సార్, రేపు మహబాద్కి వస్తున్నారు కదా సార్ సీఎం డిప్యూటీ సీఎం ఇద్దరు. సీఎం గారు వస్తున్నారు అనుకుంటండి. అవును సార్, రేపు ఏ ముఖం పెట్టుకుని వస్తున్నారు సార్ మహబాద్కి జియో 46 వల్ల కానిస్టేబుల్ విద్యార్థులు నాశనం చేశారు సార్. ఇంకెందుకు సార్ రావడానికి? జియో 46 గురించి కాదండి వచ్చేది, ప్రకృతి విపత్తు జరిగిందాడా, ఆ పరిస్థితిని పరిశీలించడానికి వస్తున్నారు. అవును సార్, జియో 46 వల్ల చాలా మంది విద్యార్థులు చనిపోయారు, రాస్తారోకోలు చేశారు, ధర్నా చేశారు, ముట్టడి చేశారు. జియో 46 పైన ఒక కమిటీ కూడా వేశారు సార్. ఆ కమిటీ కూడా రిపోర్ట్ అసలు ఎటు పోయిందో ఎటు చేస్తుందో ఏం తెలియదు సార్. మొన్న కోర్టులో కూడా మమ్మల్ని ఓడిచ్చేస్తారు. రేపు వెళ్ళి అడగండి, రిప్రజెంటేషన్ ఒకటి ఇవ్వండి. ఎన్నిసార్లు ఇవ్వాలి సార్? రిప్రజెంటేషన్ ఇచ్చి జిరాక్స్ పెట్టే బదులు మా చదువు పెట్టుకున్న ఈ పాటికి మేము సెటిల్ అయ్యేటోళ్ళం కాదు సార్. కొంచెం మీరైనా చెప్పండి సార్ మేడం గారికి. రేపు మహబాద్కి వస్తున్నారు. మరి జియో 46 నష్టపోయిన విద్యార్థులు మహబాద్ జిల్లాలోనే బాగున్నారు. ఉమ్మడి ఖమ్మం, ఉమ్మడి నల్గొండ డిస్టిక్, మహబూబ్ నగర్ డిస్టిక్, స్వతహాగా సీఎం డిప్యూటీ సీఎం వాళ్ళ డిస్టికే చాలా నష్టపోయారు సార్. ఇప్పుడు ఏ ముఖం చెప్పండి సార్ మీరు కొంచెం. మొహానికి ఏం సంబంధం లేదండి. మీది ఒకటి సమస్య, మీది ఒక్కటి సమస్య మాత్రమే. ప్రజలకు ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి. లేదు సార్, మేము 14 నెలల నుంచి మేము మీ ఒక్క సమస్య గురించి ఆయన ఎట్లా ఏ మొహం పెట్టుకొని వస్తారు అనడం కరెక్ట్ కాదు. కాదు సార్, మా బాధ మీకున్నది ఒక సమస్య మాత్రమే సార్. మీకు అర్థమైంది, ఇంకా వేరే సమస్యలతో వాళ్ళు ఏగుతున్నారు, వాళ్ళ సమస్యలు తీర్చడానికి ఆయన వస్తున్నారు. అవును సార్, మా బాధ మాత్రం మీరు వినారా సార్? మా 14 నెలల నేను అనట్లేదండి, మీరు ఏ మొహం పెట్టుకున్నట్లే వస్తున్నారని మీరు ఎట్లా అడుగుతారు? ఏ మొహం పెట్టుకున్న మీ ఒక్క సమస్య ఉందా? అవును సార్, అది కాదు సార్, ఇప్పుడు వరదలు వస్తున్నాయని ఇబ్బంది పడే వాళ్ళ సమస్య కాదా? అవును సార్, ఇప్పుడు అంటే మీకు ఒక్క రోజులో వరదలు వస్తే మీకు చూస్తున్నాం. 14 నెలలు మా బాధ ఎవరు చూడట్లేదు సార్. వాళ్ళు ప్రాణాపాయంగా ఉన్నారు. మీరు రిప్రజెంటేషన్ ఒకటి ఇచ్చేసేయండి, చూస్తారు రేపు. ఓకేనా? సరే, మీరు చెప్పండి సార్, మేడం చెప్పండి. హలో. హలో చెప్పమ్మా. సార్ బట్టి విక్రమార్ గారు సార్ మాట్లాడేది. మాట్లాడుతున్నాం సార్, మీరు రేపు మహబాద్ వస్తున్నారా సార్? వస్తున్నాం సార్ మహబాద్ ఎందుకు వస్తున్నారు సార్? మా జియో 46 వాళ్ళు అన్యాయం చేసి ఏం ముఖం చూద్దామని వస్తున్నారు సార్ మహబాద్కి. రావద్దా మరి? అది కాదు సార్, జియో 46 అన్యాయం జరిగేదని మీరు చాలా సార్లు చెప్పారు సార్, చాలా ప్రెస్ మీట్లో చెప్పారు సార్. ఇప్పటికీ జియో 46 ఏం న్యాయం కూడా చేయలేదు సార్. కమిటీ కూడా ఉంది కానీ కమిటీ ఇప్పటి వరకు ఏ రిపోర్ట్ ఇవ్వలేదు సార్. కమిటీ రిపోర్ట్ ఇవ్వలేదా? ఇంకేమి ఇవ్వలేదు కదా సార్. కమిటీ ఇప్పటికే కాలాపన బాగా చేస్తున్నారు కదా సార్. ఇంకా ఖమ్మం నల్గొండ ఒకసారి కలు సార్, రండి సార్ ఒకసారి హలో. హలో,
రామచంద్ర నాయక్ సార్ మాట్లాడేది? నేను మీటింగ్ లో ఉన్నా, ఏమైనా అర్జెంటా? లేదు సార్, ఇప్పుడు సీఎం గారు మహబాద్కి వస్తున్నారు సార్. మా జియో 46 గురించి ఏం మాట్లాడలేదు సార్. ఇప్పటివరకు ఏ న్యాయం కూడా చేయలేదు సార్. కోర్టు ద్వారా కూడా న్యాయం చేయలేదు సార్. ఇప్పటికీ కమిటీ కూడా పెట్టారు కానీ ఇప్పుడు ఇది రైట్ టైం అది చెప్పు తమ్ముడు. కాదు సార్, ఇప్పుడు మహబాద్ ఇప్పుడే కదా సార్, ఇప్పుడు మహబాద్కి వస్తున్నారు. వచ్చి ఏ ముఖం చూద్దామని సీఎం అని డిప్యూటీ సీఎం వస్తున్నారు సార్. వీళ్ళందరూ మన మినిస్టర్లే కదా సార్. ఖమ్మం, నల్గొండ నుంచి గెలిచిన వాళ్ళు ఇప్పటికీ చాలా మంది చనిపోయారు సార్ జియో 46. ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని రేపు మహబాద్కి వచ్చి మేము ఇది చేస్తాం అది చేస్తామని అంటారు సార్. ఎన్నో 14 నెలల నుంచి మేము కష్టం పోరాడుతున్నాం సార్. మా బాధ మీకు అసలు కనబడట్లేదా సార్? హలో ఇప్పుడు సార్. నేను మళ్ళీ మాట్లాడతాను. లేదు సార్, మీ ద్వారా అయినా కొంచెం బట్టి. హలో చెప్పండి సార్, కొండ సురేఖనా సార్ మాట్లాడేది? చెప్పండి సార్, రేపు మహబాద్కి వస్తున్నారు కదా సార్ సీఎం డిప్యూటీ సీఎం ఇద్దరు. సీఎం గారు వస్తున్నారు అనుకుంటండి. అవును సార్, రేపు ఏ ముఖం పెట్టుకుని వస్తున్నారు సార్ మహబాద్కి జియో 46 వల్ల కానిస్టేబుల్ విద్యార్థులు నాశనం చేశారు సార్. ఇంకెందుకు సార్ రావడానికి? జియో 46 గురించి కాదండి వచ్చేది, ప్రకృతి విపత్తు జరిగిందాడా, అవును సార్, ఆ పరిస్థితిని పరిశీలించడానికి వస్తున్నారు. అవును సార్, జియో 46 వల్ల చాలా మంది విద్యార్థులు చనిపోయారు, రాస్తారోకోలు చేశారు, ధర్నా చేశారు, ముట్టడి చేశారు. జియో 46 పైన ఒక కమిటీ కూడా వేశారు సార్. ఆ కమిటీ కూడా రిపోర్ట్ అసలు ఎటు పోయిందో ఎటు చేస్తుందో ఏం తెలియదు సార్. మొన్న కోర్టులో కూడా మమ్మల్ని ఓడిచ్చేస్తారు. రేపు వెళ్ళి అడగండి, రిప్రజెంటేషన్ ఒకటి ఇవ్వండి. ఎన్నిసార్లు ఇవ్వాలి సార్? రిప్రేషన్ ఇచ్చి జిరాక్స్ పెట్టే బదులు మా చదువు పెట్టుకున్న ఈ పాటికి మేము సెటిల్ అయ్యేటోళ్ళం కాదు సార్. కొంచెం మీరైనా చెప్పండి సార్ మేడం గారికి. రేపు మహబాద్కి వస్తున్నారు. మరి జియో 46 నష్టపోయిన విద్యార్థులు మహబాద్ జిల్లాలోనే బాగున్నారు. ఉమ్మడి ఖమ్మం, ఉమ్మడి నల్గొండ డిస్టిక్, మహబూబ్ నగర్ డిస్టిక్, స్వతహాగా సీఎం డిప్యూటీ సీఎం వాళ్ళ డిస్టికే చాలా నష్టపోయారు సార్. ఇప్పుడు ఏ ముఖం చెప్పండి సార్ మీరు కొంచెం. మొహానికి ఏం సంబంధం లేదండి. మీది ఒకటి సమస్య, మీది ఒక్కటి సమస్య మాత్రమే. ప్రజలకు ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి. లేదు సార్, మేము 14 నెలల నుంచి మేము మీ ఒక్క సమస్య గురించి ఆయన ఎట్లా ఏ మొహం పెట్టుకొని వస్తారు అనడం కరెక్ట్ కాదు. కాదు సార్, మా బాధ మీకున్నది ఒక సమస్య మాత్రమే సార్. మీకు అర్థమైంది, ఇంకా వేరే సమస్యలతో వాళ్ళు ఏగుతున్నారు, వాళ్ళ సమస్యలు తీర్చడానికి ఆయన వస్తున్నారు. అవును సార్, మా బాధ మాత్రం మీరు వినారా సార్? మా 14 నెలల బాధ నేను అనట్లేదండి. మీరు ఏ మొహం పెట్టుకున్నట్లే వస్తున్నారని మీరు ఎట్లా అడుగుతారు? ఏ మొహం పెట్టుకున్న మీ ఒక్క సమస్య ఉందా? అవును సార్, అది కాదు సార్, ఇప్పుడు వరదలు వస్తున్నాయని ఇబ్బంది పడే వాళ్ళ సమస్య కాదా? అవును సార్, ఇప్పుడు అంటే మీకు ఒక్క రోజులో వరదలు వస్తే మీకు చూస్తున్నాం. 14 నెలలు మా బాధ ఎవరు చూడట్లేదు సార్. వాళ్ళు ప్రాణాపాయంగా ఉన్నారు. మీరు రిప్రజెంటేషన్ ఒకటి ఇచ్చేసేయండి, చూస్తారు రేపు. ఓకేనా? సరే, మీరు చెప్పండి సార్, మేడం చెప్పండి.